అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 22. శివాంశు కార్ దగ్గరికి వెళ్ళగానే శ్రీనిక దేవుని ముందు నిలబడి ఏడుస్తూ, నాకు వచ్చిన కళని నిజం చేసి నన్ను ప్రేమించిన వాడిని దూరం చేసి ఎవరో ఏంటో తెలియని ఒక కొత్త వ్యక్తితో ముడిపట్టావు కదా స్వామి. ఆ కళ ఎక్కడ నిజమవుతుందా అని నేను భయంతో చేసిన పొరపాటు ఇలా నా జీవితాన్ని నా చేతులతో నాశనం చేసుకునేలా చేస్తుందని అస్సలు అనుకోలేదు స్వామి. నా వరకు నా ఫ్యామిలీనే ముఖ్యం. అందుకే నాకు ఇంకొక దారి కనిపించక నా చెల్లిని కాపాడుకోవడానికి ఇలా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ నా నిస్సహాయతని చేతకానితనంలో చూస్తున్న ఈ మనిషిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను. నా లైఫ్లో వంశకి తప్ప వేరొకరికి స్థానం లేదు, ఇవ్వను. తాళి కట్టినవాడు మంచివాడైనా చెడ్డవాడైనా వాడే నా భర్త అని సర్దుకుపోయే సమాజంలో నేనున్నా అలాంటి ఆలోచనలతో మాత్రం నేను పెరగలేదు. మనసుకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తూ మంచికి సహకరిస్తూ చెడుని ఎదిరించి నిలిచేలా పెంచింది మా అమ్మ. కానీ ఈరోజు నా చెల్లి కోసం, తన అక్కగా నాకున్న ప్రేమ కోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. కనీసం నా చెల్లైనా సంతోషంగా ఉండి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంటే శివాంశు వెనక నుండి, నువ్వెంత గట్టిగా కోరుకున్నా నా నుండి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీకోసం నేను గంటలు గంటలు వెయిట్ చేయాలా అని కోపంగా అరుస్తాడు. శ్రీనిక కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి శివాంశు దగ్గరకు వెళ్ళి, నా వీక్నెస్ నా చెల్లి అని తెలిసి తనను అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నావు. అలా అని నీతో జీవితాంతం అక్కడే ఉండిపోతాను అని మాత్రం అనుకోకు. నీకు మనిషి విలువ, మనసు విలువ తెలిసేలా చేసి నీకు బుద్ధి చెప్పాక నీ నుండి దూరంగా, నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అని సీరియస్గా చెప్పి శివాంశం దాటుకుని ముందుకు వెళ్తుంటే, ఓ గుడ్, నాకు కావాల్సింది కూడా అదే, నువ్వు నా దగ్గరే ఉండడం. అలా అని నీతో జీవితాంతం ఉండడానికి అనుకుంటున్నావేమో. నెవర్. నువ్వు అనుకుంటున్నట్లు చెయ్యాలి అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అనాలి. అప్పుడే నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళేది అంటాడు. శ్రీనిక శివాంశ్ వైపు తిరిగి, నీకు బుద్ధి చెప్పే ఛాన్స్ నువ్వు ఇస్తాను అంటుంటే నేనెందుకు కాదంటాను మిస్టర్ శివాంశ్, చెప్పండి ఏం చేయాలో అంటుంది. శివాంశ్, దట్స్ ద స్పిరిట్, కండిషన్స్ చెప్తాను బాగా విను అని. ఫస్ట్, నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా నాకు చెప్పే వెళ్ళాలి, నేను పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. సెకండ్, నువ్వు నీ వాళ్ళతో మాట్లాడటానికి కూడా ట్రై చేయకూడదు. అసలు నువ్వెక్కడున్నావు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకూడదు. నీది అంటూ ఆ వస్తువు నా ఇంటికి తీసుకురాకూడదు, ఏ వస్తువు అయినా. థర్డ్ వన్, నా ఇంట్లో ఉండే ఏ వస్తువు మీద, ఏ మనిషి మీద కూడా నీకు అధికారం ఉండదు. కాబట్టి నీ పనేదో నువ్వేదో అన్నట్లు ఉండాలి. నీ పని నువ్వే చేసుకోవాలి. ఇలా ఒక 2 నెలలు ఉండు. అప్పుడు నేను చేసింది తప్పని, నువ్వు చేసింది కరెక్ట్ అని నేను ఒప్పుకొని నీకు సారీ చెప్పి మీ ఇంటికి పంపిస్తాను. చెయ్యలేను అనేలా అయితే అందరి ముందు నన్ను, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసిన నువ్వే అదే అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని తప్పు నీదే అని ఒప్పుకుని క్షమాపణ చెప్పి నువ్వు వెళ్ళొచ్చు. ఆ రోజే నీకు విడాకులు ఇచ్చి నిన్ను పంపించేస్తా. నువ్వు ప్రేమించిన వాడి చేతిలో నీ చెయ్యి పెట్టి అతన్ని కూడా క్షమాపణ అడుగుతాను అంటాడు. చెయ్యలేను అనే మాట ఈ శ్రీనిక ప్రాణం ఉండగా ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. నేను చేయగలనా లేనా అనే ఆలోచన నేను ఎప్పుడూ చేయలేదు, చెయ్యను కూడా. ఇప్పటి వరకు నేను మాత్రమే చేయగలను అన్న ధీమాతో ప్రతి పనిని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేశాను. అలానే ఇప్పుడు కూడా చేస్తాను. చేసి నీ చేతే సారీ చెప్పించి నీ చేత్తోనే నువ్వే నేను ప్రేమించిన వాడి చేతిలో నా చెయ్యి పెట్టేలా చెయ్యకపోతే నా పేరు శ్రీనిక రవీంద్రే కాదు అంటుంది శ్రీనిక. దెన్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. నీ తప్పు తెలుసుకుని నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావో, నాది తప్పని నువ్వు రుజువు చేసి నా చేత క్షమాపణ చెప్పించుకుంటావో చూద్దాం. ఈ 2 నెలల్లో ఒక్కరోజు నేను పెట్టిన కండిషన్స్ని నువ్వు ఎవరికైనా చెప్పినా వాటిని పాటించకపోయినా నువ్వు ఓడిపోయినట్టే లెక్క అంటాడు శివాంశు. శ్రీనిక,
ఓకే మిస్టర్ శివాంష్, గెట్ రెడీ అంటుంది. ఈ క్షణం నుండి నా చూపుని దాటి తప్పించుకోలేవు, గెట్ రెడీ అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీనిక కూడా శివాంష్ వెనకే వెళ్తుంది. ఇద్దరూ కలిసి శివాంష్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, తాతయ్య హాల్లో కూర్చుని శివాంష్ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కారు దిగిన సౌండ్కి బయట చూసిన దేవిక గారు, అనసూయ గారు శివాంష్ను చూసి మాట్లాడుకోవటం ఆపేస్తే తను వెనకే దిగిన శ్రీనికని, తన మెళ్ళలో ఉన్న తాళిని చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. శ్రీనికని పట్టించుకోకుండా లోపలికి వస్తున్న శివాంష్ని ఆకాంక్ష్ అని గట్టిగా అరుస్తారు అనసూయ గారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండి శివాంష్తో ప్రేమగా మాట్లాడి మురిసిపోయే అత్తగారు అలా అరిచేసరికి ఆవిడ అరుపు విని దేవిక గారు కొంచెం భయపడితే శివాంషు వాళ్ళ నాన్నమ్మ మాట కోసం ఆగిపోతాడు. అనసూయ గారు శివాంషు దగ్గరకు వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చావా అని గట్టిగా అడుగుతారు. శివాంషు అవును నానమ్మ అది అని చెప్తుంటే అనసూయ గారు మేమంతా చచ్చామనుకున్నావారా, మాకు మాట చెప్పాలని కూడా నీకు అనిపించలేదా, మా మనవడి పెళ్ళిని కళ్ళారా చూసి ఆనందించాలని ఈ ముసల్దానికి ఉంటుందని కొంచెం కూడా ఆలోచించలేకపోయావా అంటారు బాధగా. శివాంషు ఆవిడ చెయ్యి తీసుకుని చెంపమే పెట్టుకుని అంత మాట అనుకున్నానమ్మా, నేను తట్టుకోలేను, సారీ నానమ్మ, నేను చేసిన తప్పే, కానీ తప్పలేదు, అనుకోని విధంగా ఇలా చేసుకుని రావాల్సి వచ్చింది, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనసూయ గారు ప్రేమగా శివాంషు చంపనివిరి ఏదేమైనా నీ పెళ్ళి ఎలా జరిగినా నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి తండ్రి అని శ్రీనిక వైపు చూసి అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది, చక్కని కళైన మొహం, నీకు తగ్గజోడి నాన్న అని శ్రీనికను చూసి నవ్వుతారు. శ్రీనిక ఇబ్బందిగా చిన్న స్మైల్ ఇస్తుంది. అనసూయ గారు దేవి అలా చూస్తూ నిలబడతావే, వెళ్ళి హారతి బల్లం తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీసి అమ్మాయితో గృహప్రవేశం చేయించు అంటారు. శివాంషు శ్రీనిక వైపు చూసి సీరియస్గా నానమ్మ అవన్నీ అంత అవసరం లేదు, ప్రతిదానికి ఒక అర్హత అనేది ఉంటుంది, అది లేని వాళ్ళకి ఏం చేసినా ఎంత చేసినా వేస్ట్ అని అంటుంటే దేవిక గారు ఏం మాట్లాడుతున్నావు అంష్, ఎవరికి అర్హత లేదు అంటున్నావు, నీకు నచ్చిన అమ్మాయే ఈ ఇంటి కోడలు, పెళ్ళి ఎలా జరిగినా నా అంశు భార్య అయ్యింది అంటే ఈ ఇంటి మీద సర్వ హక్కులు తనకున్నట్టే, మేము ఒప్పుకోము, నచ్చలేదు అనుకుని తనకి అర్హత లేదు అంటే ఎలా అని శ్రీనిక మొహాన్ని చేతిలో తీసుకుని నా కొడుకు నిన్ను ఇష్టపడి మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే వాడి మనసులో నీ స్థానం ఏంటో తెలిసి చాలా సంతోషంగా ఉంది తల్లి, ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా నాకు నచ్చినట్లు నాకు నచ్చినప్పుడు జరుగుతుంది అంటూనే ఉండేవాడు, దాని అర్థం ఇది అని మేము ఎప్పుడూ అనుకోలేదు, కానీ మాకే బాధ లేదు, ఎందుకో తెలుసా నా కొడుక్కి కోపం ఎంతో ప్రేమ కూడా అంతే, ఇంకా చెప్పాలంటే అంత మించే ఉంటుంది ప్రేమ, మాకు ఎంతో ఇష్టమైన మా అంశు ప్రేమ పొంది నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అని నుదుటను ముద్దు పెట్టుకుని పనమ్మాయిని పిలిచి హారతి తెమ్మని చెప్తారు. ఒక పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాను అనే బాధ, ఇంకో పక్క దీని ఇంతటికే కారణం శ్రీనిక అనే కోపం, తన భార్యగా ఉండడానికి అర్హత లేని అమ్మాయిని కేవలం తన భార్య అయినందుకు తన మీద ప్రేమను కూడా శ్రీనిక మీద చూపిస్తుంటే ఒక పక్క అసహనం, మనసులో ఎన్నో ఆలోచనలు అన్నీ కలిపి మనసుని మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటే హారతి ఇచ్చేలోపే అక్కడ ఒక క్షణం కూడా నిలబడకుండా సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు శివాంష్. అంతవరకు ఏం మాట్లాడకుండా ఉన్న శ్రీనివాస్ గారు అను నాకెందుకో మా నాన్షి దేనికో చాలా బాధపడుతున్నాడు అనిపిస్తుంది అంటారు అనసూయ గారితో. అనసూయ గారు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చేసాడు కదండి, మనం బాధపడతాం అనుకుని అది చూడలేక వెళ్ళిపోయాడు పిచ్చి తండ్రి, వాడికి నచ్చేది ఏదైనా మనకు కూడా అది అపరూపం అన్నది వాడికి తెలియందా చెప్పండి, కాస్త మనసు కుదురుపడ్డాక వాడే మన దగ్గరకు వస్తాడులేండి అని దేవి అమ్మాయికి హారతిచ్చి గృహప్రవేశం చేయించి దీపం పెట్టించు అని చెప్తారు. శ్రీనివాస్ గారు మనసులో ఇష్టపడిన అమ్మాయిని చేసుకున్నాను అన్న సంతోషం వాడి కళ్ళల్లో నాకు కనిపించలేదాను, వాడిలో ఏదో తెలియని బాధ, మనసులో సంఘర్షణ, కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, నాకు తెలిసినంతవరకు అంశు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అనిపిస్తుంది,
నా బంగారు తండ్రి బాధ ఏంటో తెలుసుకుని దాన్ని పోగొట్టి వాడు సంతోషంగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. అన్విక స్నానానికని బాత్రూంలోకి వెళ్ళగానే తన రూమ్ డోర్ తెరుచుకుని లోపలికి వస్తాడు ఆద్విక్. అన్విక బాత్రూంలో ఉందని అర్థమయ్యి డోర్ లాక్ చేసి వెళ్ళి బెడ్ మీద పడుకుని పక్కనే అన్విక చదువుతున్న నవల కనిపిస్తే దాన్ని తీసుకుని చదువుతూ ఉంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన అన్విక ఆద్వికను చూసుకోకుండా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు చూస్తూ ఒక గ్రీన్ కలర్ చుడీదార్ తీసి దాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ అంతలోనే కోపం వచ్చి దాన్ని తీసి లోపల పెట్టి వేరొక కలర్ డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది. ఇదంతా చూస్తున్న ఆద్విక్, నేనంటే ప్రేమ ఉందే నీకు, అందుకే ఫస్ట్ తీయడమే నేను తెచ్చిన డ్రెస్ తీసావు, దాన్ని అపరూపంగా చూసి అంతలోనే కోపం వచ్చి పక్కన పెట్టేశావు కదే రాక్షసి, నా మీద ఇంత కోపం ఉందని అస్సలు అనుకోలేదే, ఇప్పుడు ఏం చెప్పి ఏం చేసి నిన్ను కూల్ చేయాలి, కనీసం నీతో మాట్లాడటానికి ఛాన్స్ కూడా నాకు ఇవ్వకుండా తిరుగుతున్నావు, ఎప్పుడు ఆది అల్లుడు అంటూ నాకే సపోర్ట్ చేసే మీ నాన్న కూడా ఈరోజు నీతో మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వడం లేదు, ఏదో నా అదృష్టం బాగుండి మీ అమ్మగారు కొంచెం కనికరించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు ఇప్పుడు ఈ ఛాన్స్ కూడా వచ్చేది కాదు కదే అనుకుంటూ ఉండగా అన్విక బయటకు వచ్చి అద్దం ముందర కూర్చోగానే తనకి అద్దంలో ఆద్విక్ కనపడి పైకి లేచి ఆద్విక్ దగ్గరికి వెళ్తుంది. ఆద్విక్ అన్విక దగ్గరికి రాగానే తన చెయ్యి పట్టుకుని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అన్విక లేవపోతే తను లేవకుండా తన చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.